హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టుడే బ్లాగ్ వచ్చేసి నేను షాపింగ్ చేశానండి చింతపల్లిలోని, అది కూడా జేఎస్ క్లాత్స్లోని. సో ఆ వీడియో అనేది మీకు తీస్తున్నాను అనమాట. అక్కడ ఏ డ్రెస్సెస్ అవైలబిలిటీలో ఉంటాయో అని మీకు చూపిద్దామని చిన్న బ్లాగ్ అయితే చేశాను. సో మా లోకాంక్ష అయితే చాలా అల్లరి చేసిందండి. ఇంకా అంటే నేనైతే యాక్చువల్గా నాకు నార్మల్గా డైలీ వేర్కి తీసుకుందామని వచ్చాను, కానీ అన్నీ చూపిస్తే మీకు కొంచెం యూస్ఫుల్ అవుతుంది కదా అని చూపిస్తున్నాను అనమాట. ఫస్ట్ నాకైతే అబ్బాయిల డ్రెస్సులు అయితే చాలా బాగా వచ్చాయి. అది స్కై కలర్ షూట్ చాలా బాగుందండి. దాని ప్రైస్ వచ్చేసి అరౌండ్ 1300 అండ్ 1400 పడుతుందంట. చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. మా లోకాంక్షకి అయితే తీసుకుందాం అనుకున్నాను, కానీ ఇప్పుడు తనకి ఎందుకు కొంచెం పెద్ద అయితే బాగుంటుంది కదా అని చెప్పి ఇంకా తీసుకోలేదు. చూడండి, దానికి బెల్ట్ వస్తుంది కదా, అటువంటి బెల్ట్ కూడా అవైలబుల్. అంటే చూడండి, ఇలా ముందుకు పెట్టుకొని బెల్ట్ వేసుకుంటారు కదా ప్యాంట్, అదిని అప్పటి రోజులో ఉండేవి అలాంటివి. మళ్ళీ ఇప్పుడు చూసాను నేను. అండ్ నెక్స్ట్ నార్మల్ ప్యాంట్ అండ్ షర్ట్, ఇది కూడా కలర్ కాంబినేషన్ బాగుంది. ఇది కూడా అరౌండ్ 900 అలా పడుతుందంట కాస్ట్ వచ్చేసి. అండ్ నెక్స్ట్ షర్ట్స్ అండి. అంటే మా హస్బెండ్కి మామూలుగా తీసుకుందామని చూశాను షర్ట్స్. క్రేజ్, ఆ బ్రాండ్ వచ్చేసి క్రేజ్ చూపిస్తున్నాను, చూసారా? క్రేజ్ అని చాలా కలర్స్ ఉన్నాయి. కాకపోతే ఎల్, ఎక్సెల్, డబుల్ ఎక్సెల్ అలాంటి సైజెస్ కూడా ఉన్నాయి. మంచి కలర్స్ కూడా ఉన్నాయి. కాకపోతే నాకు ఇంకా అంటే మొన్నే షాపింగ్ చేశాను మా హస్బెండ్కి. మళ్ళీ ఒకసారి చూద్దాంలే, ఏమైనా నచ్చితే తీసుకుందాం అనుకున్నాం, కానీ తనకి ఫోన్ చేస్తే తను అప్పుడే వద్దులే, నేను తర్వాత తీసుకుంటున్నాను అన్నారు. నాకు ఈ మెరూన్ అయితే చాలా బాగా నచ్చింది. నెక్స్ట్ అండ్ ఎల్లో కలర్, ఇదైతే నాకు ఇంకా చాలా బాగా నచ్చింది ఎల్లో కలర్. కాకపోతే ఇది ఎక్సెల్, మా హస్బెండ్ కొంచెం డబుల్ ఎక్సెల్ అయితే సరిపోతుంది. ఇదైతే ఆల్మోస్ట్ తీసేద్దాం అని అనుకున్నాను, కానీ సో ఎక్సెల్ కదా అని కొంచెం సరిపోదేమో ఇంకెందుకులే అని చెప్పి నేను మాత్రం చూసేస్తున్నాను. ఫుల్ హ్యాండ్స్ ఒకటి, అందులో బ్లాక్ లైన్ వచ్చింది కదా, బ్లాక్ అండ్ వైట్ లైన్, చాలా అదిరిపోయింది ఆ షర్ట్ అయితే. అండ్ నెక్స్ట్ అందులోనే బ్లాక్, నెక్స్ట్ వైన్ కలర్ కూడా బాగుందండి. వైన్ కలర్ పైన ఇంకా మీకు క్లియర్గా కనిపించలేదు, కానీ బ్లాక్ డాట్స్ వచ్చి చిన్న బ్లాక్ డాట్స్ వచ్చాయన్నమాట. అది కూడా బాగుంది వైన్ కలర్ కూడా. నెక్స్ట్ అలా ట్రైల్ వేస్తున్నాను, ఏమైంది వచ్చాం కదా ఎలాగానా అని చెప్పేసి అన్నీ కూడా షర్ట్స్ అవి కూడా చూపిస్తున్నాను. ఎవరైనా చింతపల్లిలో ఉన్న వాళ్ళు కూడా కొంచెం యూస్ఫుల్ అవుతుంది కదా. చింతపల్లినే కాదండి, టూరిస్ట్ ప్లేస్ కాబట్టి ఎవరైనా వస్తారు కదా షాపింగ్స్ అవన్నీ. ఇక్కడ వాళ్ళు వెళ్ళి ఎక్కడెక్కడో చేసుకుంటారు షాపింగ్, అక్కడ వాళ్ళు వచ్చి ఇక్కడ కూడా చేసుకుంటే కొంచెం ఎంకరేజ్మెంట్ కూడా ఉంటుంది కదా. అందులో రీజనబుల్ రేట్స్, మరి టూ మచ్ రేట్స్ అయితే ఏం కాదు. మనం సిఎంఆర్కి కానీ, ట్రెండ్స్ కానీ, నెక్స్ట్ ఇంకా షాపింగ్ మాల్స్కి వెళ్తాం, కేఎల్ఎం షాపింగ్ మాల్ కానీ, లక్కీ కానీ, ఇక్కడవన్నీ వెళ్ళే రేట్స్ కూడా ఇక్కడ ఈజీగా దొరికేస్తున్నాయి కదా. సో అక్కడ తీసుకున్న బదులు అదేదో ఇక్కడ తీసుకుంటే బెటర్ కదా. ఇంకా చాలా కలెక్షన్స్ అయితే బోల్డ్ ఉన్నాయండి, నాకు చూపించడానికి అవ్వలేదు. ఇంకా లాస్ట్లో చూపిస్తాను మీకు నార్మల్ దగ్గర నుండి. ఇలాగా ఇప్పుడు ప్యాంట్స్ వచ్చేసి ఇందులో బ్లూ కలర్, ఇవి నార్మల్ ప్యాంట్స్ అంటే మనం రెగ్యులర్గా వేసుకునేవి. ఇంకా కొంచెం యాంకిల్ ఫిట్, నెక్స్ట్ 6 పాకెట్స్ జీన్స్, ఇంకా ఏవో ఉంటాయి కదా బాయ్స్కి, టాన్ జీన్స్ అని, నెక్స్ట్ అక్కడెక్కడో చిరిగి ఉంటే టాన్ జీన్స్ అని, అటువంటివి ఉంటాయి కదా. నేను ఇంకా అనుకుంటున్నాను, నాకు తెలియదు కదా ఏంటి ప్యాంట్ ఏంటి, ఇవి నార్మల్ ప్యాంటా అవన్నీ కూడా అడుగుతున్నాను అనమాట. సో తను అంటున్నారు అలా కాదు నార్మల్ ప్యాంట్ కానీ సెట్ చేస్తాను, కలర్ సెట్టింగ్ ప్యాంట్కి దానికి. అలా అంటే వైన్ కలర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది, ఇదే వైన్ కలర్. నెక్స్ట్ అంటే మనకు వీడియోలో ఈ కలర్ కనిపిస్తుంది కానీ అది వైన్ కలర్. నెక్స్ట్ అందులో బ్లాక్ కలర్ చిన్న డాట్స్లో వచ్చినాయన్నమాట, బాగుంది. బ్లాక్ ఆల్మోస్ట్ ఎక్కడున్నా సరే నచ్చేస్తుంది కదా. సో ఇది స్కై కలర్ ప్యాంటు. ఇంకా ఎవరైనా గర్ల్స్ వార్డ్రోబ్లో అనేది ఈ కలర్ మస్ట్ అండ్ షుడ్గా ఉండాలి, అండ్ అదర్వైజ్ బ్లాక్. సో ఇవి అయిపోయిన తర్వాత నార్మల్గా బయటన డిస్ప్లేకి పెట్టిన డ్రెస్సెస్ అయితే చూపిస్తున్నాను మీకు. అండ్ నెక్స్ట్ 3 పీస్ కుర్తా సెట్స్ ఇవి కూడా చాలా బాగున్నాయి. మెయిన్గా నాకైతే ఈ చున్నీ బాగా నచ్చిందబ్బా. ప్యాంటు, చున్నీ అండ్ 3 పీస్ సెట్ కాబట్టి బాగుంది, మెరూన్. అండ్ నెక్స్ట్ ఇది చూస్తున్నాను నాకు ఎలా సెట్ అవుతుందా లేదా అని. ఎంత అయినా గర్ల్స్కి ఎన్ని డ్రెస్సులు ఉన్నా సరిపో కదండి బాబోయ్, నాకు కూడా అంతే.
ఎక్కడికైనా వెళ్ళానా ఇంకా డ్రెస్ కానీ శారీ కానీ తీసేసుకొని పెట్టేసుకోవాల్సిందే వార్డ్రోబ్లోని. అండ్ నెక్స్ట్ ఈ పింక్ కలర్ చూస్తున్నాను జస్ట్, అంటే మీకు కూడా చూపిస్తుంది అనమాట. కలెక్షన్ అయితే చాలా బాగుంది. 3 పీస్ కుర్తా సెట్స్ కదా, బాగుంది. దాని కిందది కూడా ప్యాంట్ కూడా సేమ్ 3 కూడా ఒకలాగే వచ్చినాయన్నమాట, డిఫరెంట్గా అయితే రాలేదు. ఈ చున్నీ అండ్ నెక్స్ట్ ప్యాంట్ ఒకటి, అండ్ నెక్స్ట్ ఇంకా బోల్డ్ కలెక్షన్ అయితే ఉందండి. ఎవరికైనా కావాలి అనుకుంటే మీరు వచ్చి చూసుకోండి. నేను ఆ జేఎస్ నెంబర్ని కూడా అదే ఫస్ట్ ఇచ్చాను కదండి, అందులో నెంబర్ కూడా ఉంటుంది డిస్ప్లే అయ్యి. కావాలంటే ఏమైనా ఈ వైట్ కలర్ అయితే ఇంకా చాలా బాగుందండి. నెట్ వచ్చింది మధ్యలోని, ఆన్లైన్లో చూస్తూ ఉంటాం కదా, కానీ ఈ క్లాత్ అయితే సూపర్గా ఉంది. చున్నీ అయితే చున్నీ కూడా నాకు చాలా బాగా నచ్చింది. అంటే మనకి ఇలా మెత్తగా ఉండే చున్నీస్ అంటే కొంచెం ఏదో కొంచెం తెలియని మెత్తగా ఉంది కదా అని వేసుకోవడానికి కంఫర్టబుల్గా ఉంటుంది కదా. సో నాకు అలా నచ్చిందన్నమాట అది కూడా డ్రెస్. అయినా చూసినవన్నీ నచ్చేస్తూ ఉంటాయండి, ఆడవాళ్ళకి నచ్చకుండా ఏముంటాయి చెప్పండి. కాకపోతే షాపింగ్ మాల్కి వెళ్ళాం అనుకోండి, మనం బేగా రావడానికి అవ్వదు కదా. సో ఎగ్జాక్ట్లీ నేను కూడా అంతే. సో నాకు ఈ డ్రెస్ కూడా చాలా బాగా నచ్చిందండి. బ్లూ కలర్, అంటే బ్లూ కాదు, సీ గ్రీన్ కలర్, ప్యారెట్ గ్రీన్ చున్నీ అండ్ సీ గ్రీన్ నెక్స్ట్ ప్యాంట్ కూడా చాలా బాగుంది. ఇదైతే నాకు బాగా నచ్చింది. చున్నీ కూడా హైలైట్గా ఉంది, వేసుకుంటే మాత్రం లుక్ బాగుంటుంది. సో అంటే నాకైతే పర్సనల్గా నచ్చింది. ఇంకా నెక్స్ట్ సారీస్ ఉన్నాయి, చిన్నపిల్లలు ఉంటాయి కదండి, చిన్నపిల్లల డ్రెస్లు ఉన్నాయి. నెక్స్ట్ చిన్నపిల్లల సారీస్ డ్రాపింగ్ ఉంటుంది కదండి, అంటే అంటే 2 minute సారీ ఏదో అంటారు కదా సంథింగ్, అటువంటివి కూడా చిన్నపిల్లలకి అవైలబిలిటీలో ఉన్నాయి. లాంగ్ ఫ్రాక్స్, కుర్తాస్, నెక్స్ట్ స్కర్ట్స్, నెక్స్ట్ జీన్స్, నెక్స్ట్ టాప్స్, లెగ్గిన్స్ అన్నీ ఉన్నాయన్నమాట. అందులోనే ఇప్పుడు నేను చూసాను కదా సీ గ్రీన్లోనే, అందులో ఇది డార్క్ గ్రీన్ అన్నమాట. ఇది కూడా సేమ్, ఇంకా సేమ్ ఇలా వస్తుంది. నెక్స్ట్ చున్నీ ఇలా వస్తుంది అన్నమాట. చున్నీ హైలైట్గా ఉంటుంది ఏదైనా. మనకి దుప్పటా అనేది గ్రాండ్గా ఇస్తున్నారు కదా ఇప్పుడు. సో దుప్పటా గ్రాండ్, ఇంతకుముందు దుప్పటాలే వేసుకునేవారు కదా, మేము చున్నీలే వేసుకునేవారు కాదు. ఇప్పుడు చున్నీ లేనిదే ఏ డ్రెస్ కూడా అవుట్ఫిట్ లుక్ అనేది మారిపోతుంది ఆ చున్నీ వల్ల. సో ఇంక ఇవాళ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఈ బ్లాక్ ఎక్కడ చూసినా నేనైతే ఆగిపోతానండి. ఎక్కడ బ్లాక్ ఉన్నా స్టాప్ అయిపోతాను. ఆ బ్లాక్ కంపల్సరీగా తీసేసుకుంటాను. అంటే నచ్చాలి ఆ బ్లాక్ అనేది కూడా, కొంచెం డిఫరెంట్గా ఉండి నచ్చితే మస్ట్ అండ్ షుడ్గా తీసుకుంటాను నేను ఆ బ్లాక్. అండ్ నెక్స్ట్ ఈ లిబాస్ కానీ క్వీన్ కానీ, ఈ లిబాస్ అంటే చిన్నపిల్లలు అన్నమాట. ఈ లిబాస్ అన్నీ కూడా మా లోకాంక్షకి తీస్తూ ఉంటాను, అందుకే చూపిస్తున్నాను అనమాట సైజెస్. ఇవన్నీ లిబాస్ అంటే ప్యాంట్స్, అంటే ఫ్రాక్స్ అవి కాదండి, జైనివేవి అనేవి. ఇవి కొంచెం ఏంటంటారు ఫ్రాక్ టైప్ అవన్నీ వస్తుంటాయి. ఈ లిబాస్ బాగుంటాయి డ్రెస్సెస్ అన్నీ కూడా. కోకోబెల్ కూడా బాగుంటుంది. ఇవి బ్రాండ్స్ మిలానా. అంటే మీకు చూపిస్తున్నాను సైజెస్. అన్ని డ్రెస్సెస్ చూపించడానికి పాపం వాళ్ళకి కూడా టైం ఉండదు కదా. ఆమ్రా ఒకటి,
నేను ఎక్కువ అయితే లోకాంక్షకి లిబాస్లో తీస్తాను. లిబాస్ అయితే చాలా బాగుంటుంది. ఇది లాంగ్ అంటే హాఫ్ సారీ టైప్ ఉంటుంది కదా, నేను కొంచెం మిర్రర్లో అలా చూసుకుంటున్నాను. మిర్రర్ అంటే నాకు చాలా చాలా పిచ్చి. అండ్ నెక్స్ట్ డిఎం, అందులో చూసారు అలా స్క్రోల్ అవుతుంది, దాంట్లో కేఎఫ్సి కూడా ఉంది. ఏంటి కేఎఫ్సి ఇది కూడా ఉంటుందా అనుకున్నాను. అండ్ నెక్స్ట్ ఇది బాక్స్లో ఉంటుంది కదా పెళ్లి కూతురు పట్టే చీర, ఇవి కూడా అవైలబిలిటీలో ఉన్నాయండి. ఏంటి అంటే చాలామందికి తెలీదు, అందుకనే వీడియో తీస్తున్నాను. అంటే చింతపల్లి అంటే ఏజెన్సీ అనుకుంటారు కదా, అన్ని డ్రెస్సెస్ కూడా ఇక్కడే అవైలబిలిటీలో ఉంటాయి. అందరూ ఇక్కడండి కిందకి వెళ్ళి సిఎంఆర్, సెంట్రల్, నెక్స్ట్ కేఎల్ఎంఎన్, సౌత్ ఇండియా, ఆర్కి, లక్కీ, ఎస్కే, ఇవన్నీ కూడా ఇందులో అలా షాప్ చేస్తూ ఉంటారు. ఫైనల్గా మా షాపింగ్ ఈజ్ కంప్లీటెడ్. నేనైతే తీసేసుకున్నాను జేఎస్ క్లాత్స్ అండ్ రెడీమేడ్స్. మీరు కూడా కంపల్సరీగా విజిట్ చేయండి. క్లాతింగ్ అయితే చాలా చాలా బాగుంది. ఫైనల్గా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ భాగ్య ముచ్చట్లు. ప్లీజ్ అండి లైక్